ఫిబ్రవరి 2026 ప్రారంభంలో భారతదేశం మరియు అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుందని ప్రపంచం భావించినప్పుడు ఢిల్లీ మరియు వాషింగ్టన్ మధ్య జరిగిన ఫోన్ కాల్ మొత్తం సమీకరణాన్ని తారుమారు చేసింది. ఆగస్టు 2025లో అమెరికా భారతీయ వస్తువులపై 50% వరకు సుంకాలను విధించింది. ఇది ఏ ప్రధాన వాణిజ్య భాగస్వామిపైనా విధించిన అత్యధిక సుంకాలు. భారత ఎగుమతిదారులు నిద్ర కోల్పోయారు. రూపాయి విలువ దాని కనిష్ట స్థాయికి పడిపోయింది మరియు పెట్టుబడిదారులు ఆందోళన చెందారు. కానీ ఫిబ్రవరి 2, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సంభాషణ అన్ని ఇబ్బందులను ఒకేసారి ముగించింది. సుంకాన్ని 50% నుండి 18%కి తగ్గించారు. కానీ ఇక్కడే అసలు ఆట ప్రారంభమవుతుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా తన తాజా నివేదికలో వెల్లడించినది దిగ్భ్రాంతికరమైనది. భారతీయ వస్తువులపై వాస్తవ ప్రభావవంతమైన సుంకం 12 మరియు 13% మధ్య మాత్రమే ఉంటుందని నివేదిక చెబుతోంది. 18% నుండి 13%కి ఈ మార్పు ఎలా సాధించబడుతుంది? సున్నా సుంకకాల నుండి ఏ రంగాలు ప్రయోజనం పొందుతాయి? $500 బిలియన్ల కొనుగోలు వెనుక ఉన్న నిజమైన వ్యూహం ఏమిటి? భారతదేశం రష్యన్ చమురు నుండి అమెరికన్ ఇంధనానికి ఎందుకు మరియు ఎలా మారింది? మరియు అతిపెద్ద ప్రశ్న, భారతదేశం నిజంగా ఎవరూ ఊహించని దౌత్యపరమైన చర్యను తీసుకుందా? ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నింటికీ మేము సమాధానం ఇవ్వబోతున్నాము. కాబట్టి దయచేసి వీడియోను చివరి వరకు చూడండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి, మరియు మీ ఆలోచనలను వ్యాఖ్యలలో పంచుకోండి. కాబట్టి మొదట ఈ మొత్తం టారిఫ్ గేమ్ ఎలా ప్రారంభమైంది మరియు భారతదేశం 50% ఉచ్చులో ఎలా పడిందో అర్థం చేసుకుందాం. ఏప్రిల్ 2025లో ట్రంప్ పరిపాలన పరస్పర సుంకాలను ప్రకటించింది. అంటే అమెరికన్ వస్తువులపై సుంకం విధించే ఏ దేశానికైనా అమెరికా ప్రతీకారం తీర్చుకుంటుంది. దీని కింద భారతదేశంపై 26% సుంకం విధించబడింది. తరువాత జూలై 2025లో దీనిని 25%కి పెంచారు మరియు రష్యన్ చమురు కొనుగోలు చేసినందుకు జరిమానాగా అదనంగా 25% పెనాల్టీ సుంకం జోడించబడింది. మొత్తం మీద ఆగస్టు 2025 నాటికి భారతీయ వస్తువులపై 50% సుంకం విధించబడింది. ఇవి ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థపై విధించిన అత్యధిక సుంకాలు. చైనా కంటే కూడా ఎక్కువ. ఇది భారత ఎగుమతులను, ముఖ్యంగా వస్త్రాలు, రత్నాలు మరియు ఆభరణాలు, తోలు మరియు పాదరక్షల వంటి శ్రమతో కూడిన రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. చర్చలు నెలల తరబడి కొనసాగాయి, కానీ ఎటువంటి ఫలితాలు రాలేదు. జనవరి 2026లో మోడీ ట్రంప్కు ఫోన్ చేయనందున ఒప్పందం నిలిచిపోయిందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ బహిరంగంగా ప్రకటించారు. భారతదేశం ఈ వాదనను ఖండించింది, కానీ ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఫిబ్రవరి ప్రారంభంలో మోడీ మరియు ట్రంప్ ఫోన్ సంభాషణ చేశారు మరియు ప్రతిదీ క్షణంలో మారిపోయింది. పరస్పర సుంకాన్ని 25% నుండి 18%కి తగ్గిస్తున్నట్లు మరియు రష్యన్ చమురుపై 25% పెనాల్టీ సుంకాన్ని పూర్తిగా తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీని అర్థం మొత్తం సుంకం 50% నుండి 18%కి తగ్గింది. ఇది భారతదేశానికి పెద్ద దౌత్య విజయం. 18% సుంకంతో 20% సుంకాలను కలిగి ఉన్న వియత్నాం మరియు బంగ్లాదేశ్ వంటి ప్రత్యర్థులపై భారతదేశం ఆధిక్యాన్ని పొందింది. కానీ ఇక్కడే నిజమైన ఆసక్తికరమైన మలుపు ప్రారంభమవుతుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా యొక్క గ్లోబల్ రీసెర్చ్ బృందం తన తాజా నివేదికలో ఒక ప్రధాన వెల్లడిని చేసింది. నివేదిక ప్రకారం భారత ఎగుమతులపై వాస్తవ ప్రభావవంతమైన సుంకం 18% కాదు, 12 మరియు 13% మధ్య మాత్రమే ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? దీన్ని అర్థం చేసుకోవడానికి మీరు భారతదేశ ఎగుమతుల కూర్పును పరిశీలించాలి. బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక ప్రకారం అమెరికాకు భారత ఎగుమతుల్లో ఎలక్ట్రానిక్స్ 40 నుండి 45% వాటాను కలిగి ఉన్నాయి మరియు ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్పై సున్నా సుంకాలు వర్తిస్తాయి. దీని అర్థం భారతదేశం యొక్క మొత్తం ఎగుమతుల్లో దాదాపు సగం ఎటువంటి సుంకాలు లేకుండా అమెరికాకు వెళ్తున్నాయి. ఇప్పుడు మీరు అన్ని ఎగుమతులపై 18% సుంకాన్ని సగటున లెక్కించి ఎలక్ట్రానిక్స్పై సున్నా సుంకాన్ని జోడిస్తే వాస్తవ ప్రభావవంతమైన సుంకం 12 మరియు 13% మధ్య ఉంటుంది.
ఇంకా కొన్ని రంగాలపై సుంకాలను పూర్తిగా తొలగిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. తాత్కాలిక ఒప్పందంపై సంతకం చేస్తే జెనరిక్ ఫార్మస్యూటికల్స్ అంటే సరసమైన మందులు, రత్నాలు మరియు వజ్రాలు మరియు విమాన భాగాలకు 0 సుంకాలు వర్తిస్తాయి. ఇది మార్చి 2026 నాటికి జరుగుతుందని భావిస్తున్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద జెనరిక్ ఔషధాల ఎగుమతిదారు మరియు యుఎస్ మార్కెట్లో భారతీయ ఔషధాలకు బలమైన డిమాండ్ ఉంది. అదేవిధంగా భారతదేశంలో రత్నాలు మరియు ఆభరణాల రంగం కూడా చాలా పెద్దది. ఈ రంగాలపై 0 సుంకాలు భారతీయ ఎగుమతిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తాయి. అదనంగా సెక్షన్ 232 కింద కొన్ని విమాన భాగాలపై విధించిన ఉక్కు, అల్యూమినియం మరియు రాగిపై సుంకాలు తొలగించబడతాయి మరియు ఆటో విడిభాగాలకు ప్రత్యేక సుంకాల కోటాలు అందించబడతాయి. ఈ చర్యలను కలిపి తీసుకుంటే వాస్తవ సుంకాల భారం 13% మించదని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది. అయితే ఆటోమొబైల్స్, ఆటో భాగాలు, ఇనుము, ఉక్కు మరియు అల్యూమినియంపై దాదాపు 25% సుంకాలు ఇప్పటికీ సెక్షన్ 232 కిందనే ఉండవచ్చు. ఎందుకంటే దశ 1 ఒప్పందం దీనిపై స్పష్టత ఇవ్వలేదు. మొత్తం మీద పెద్ద చిత్రాన్ని పరిశీలిస్తే ఇది భారతీయ ఎగుమతిదారులకు గణనీయమైన ఉపశమనం. ఇప్పుడు ఈ ఒప్పందంలో భారతదేశం అమెరికాకు ఏమి ఇచ్చిందో మరియు దానివల్ల 2 దేశాలకు ఎలా ప్రయోజనం చేకూరుతుందో చర్చిద్దాం. ముఖ్యంగా రష్యా చమురు కొనుగోలును పూర్తిగా నిలిపివేస్తామని భారతదేశం హామీ ఇచ్చింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ వివాదం తర్వాత భారతదేశం రష్యా నుండి చౌకగా చమురు కొనుగోలు చేయడం ప్రారంభించింది. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలని కోరుకోవడంతో ఇది అమెరికాకు ఆమోదయోగ్యం కాలేదు. ఇప్పుడు భారతదేశం రష్యన్ చమురును విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది మరియు బదులుగా అమెరికన్ శక్తిని కొనుగోలు చేస్తుంది. భారతదేశం చాలా కాలంగా రష్యాతో రక్షణ సంబంధాలను కలిగి ఉన్నందున ఇది భారతదేశానికి రాజకీయంగా ముఖ్యమైన నిర్ణయం. అయితే భారతదేశం అమెరికాతో తన సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రాధాన్యతనిచ్చింది. ఇంకా భారతదేశం రాబోయే 5 సంవత్సరాల్లో యుఎస్ నుండి $500 బిలియన్ల విలువైన వస్తువులను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో శక్తి, సాంకేతికత, వ్యవసాయం, కోకింగ్ బొగ్గు, విమానం, విలువైన లోహాలు మరియు జీపీయూల వంటి డేటా సెంటర్ పరికరాలు ఉన్నాయి. $500 బిలియన్ సగటు వార్షిక కొనుగోలును $100 బిలియన్ సూచిస్తాయి. ప్రస్తుతం భారతదేశం మొత్తం దిగుమతి బిల్లు సుమారు $750 బిలియన్ మరియు యుఎస్ వస్తువులు ఇందులో 6% లేదా దాదాపు $45 బిలియన్ మాత్రమే. ఇప్పుడు దీనిని $100 బిలియన్లకు పెంచాలి. బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక ప్రకారం ఇది కష్టం కాదు. ఎందుకంటే భారతదేశం ఇతర దేశాల నుండి తన ప్రస్తుత దిగుమతులను అమెరికాకు మార్చుకోవచ్చు. ఉదాహరణకు రష్యా నుండి కొనుగోలు చేసిన చమురును అమెరికా నుండి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా అమెరికా వస్తువులపై తన సుంకం మరియు నాన్ టారిఫ్ అడ్డంకులను తొలగిస్తామని భారతదేశం హామీ ఇచ్చింది. అమెరికా వైద్య పరికరాలు, వ్యవసాయ వస్తువులు మరియు ఐసిటి ఉత్పత్తులపై దీర్ఘకాలంగా ఉన్న నియంత్రణ అడ్డంకులు తొలగించబడతాయి. ఒప్పందం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపు భారత మార్కెట్లో యుఎస్ లేదా అంతర్జాతీయ ప్రమాణాలు మరియు పరీక్ష అవసరాలు ఆమోదయోగ్యమైనవో కాదో నిర్ణయిస్తామని భారతదేశం పేర్కొంది. ఇది అమెరికాకు పెద్ద విజయం, ఎందుకంటే దాని ఎగుమతిదారులు భారతదేశ $30 ట్రిలియన్ మార్కెట్కు సులభంగా ప్రాప్యత పొందుతారు. ఇప్పుడు ఈ ఒప్పందం భారతదేశానికి ఏ ప్రయోజనాలను తెస్తుంది మరియు ఏ రంగాలు ఎక్కువ ప్రయోజనం పొందుతాయో చర్చిద్దాం. ముందుగా భారతీయ ఎగుమతిదారుల నుండి గణనీయమైన భారం తొలగించబడింది. దూసుకుపోతున్న 50% సుంకం ఇప్పుడు 18%కి తగ్గించబడింది మరియు వాస్తవ ప్రభావవంతమైన సుంకం 13% మాత్రమే ఉంటుంది. ఇది భారతదేశ పోటీతత్వాన్ని గణనీయంగా పెంచింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక ప్రకారం శ్రమతో కూడిన రంగాలు ఈ ఒప్పందం నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతాయి. ఇటీవలి నెలల్లో తీవ్రంగా ప్రభావితమైన వస్త్ర రంగం ఎగుమతుల్లో వేగంగా పెరుగుదలను చూడనుంది. భారతీయ వస్త్రాలకు అమెరికా మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది మరియు ఇప్పుడు తక్కువ సుంకాలతో భారతీయ వస్త్రాలు మరింత పోటీగా మారతాయి. అదేవిధంగా
రత్నాలు మరియు ఆభరణాల రంగం కూడా గణనీయంగా ప్రయోజనం పొందుతుంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల కటింగ్ మరియు పాలిషింగ్ కేంద్రం, మరియు అమెరికా దాని అతిపెద్ద మార్కెట్. సున్నా సుంకాలు ఈ రంగాన్ని నేరుగా పెంచుతాయి. ఔషధ రంగం కూడా ఒక పెద్ద విజేత. భారతీయ ఔషధ కంపెనీలు యుఎస్ మార్కెట్కు జెనరిక్ ఔషధాలను అందించే అతిపెద్ద సరఫరాదారులు, మరియు సున్నా సుంకాలు వారి మార్జిన్లను మరింత పెంచుతాయి. ఎలక్ట్రానిక్స్ రంగం ఇప్పటికే సున్నా సుంకాల నుండి ప్రయోజనం పొందుతోంది మరియు ఇది కొనసాగుతుంది. భారతదేశం మొబైల్ ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ భాగాల యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎగుమతిదారు, మరియు యుఎస్ మార్కెట్ దీనికి కీలకం. ఇంకా విమాన భాగాలు మరియు ఆటో భాగాల రంగాలు కూడా ప్రయోజనం పొందుతాయి. చిన్న విమాన భాగాలు మరియు ఆటోమొబైల్ భాగాల తయారీలో భారతదేశం వేగంగా విస్తరిస్తోంది, మరియు దీనికి యుఎస్ మార్కెట్లో గణనీయమైన సామర్థ్యం ఉంది. ఈ ఒప్పందం భారతదేశ జీడీపీ వృద్ధిని 20 నుండి 50 బేసిస్ పాయింట్లు పెంచుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది. దీని అర్థం భారతదేశ వృద్ధి FY27లో 7% దాటవచ్చు. ఇది ఒక ముఖ్యమైన విజయం అవుతుంది. ఎగుమతులు పెరగడం వల్ల ఉపాధి పెరుగుతుంది, MSMEలకు ప్రయోజనం చేకూరుతుంది, మరియు రైతులు, మత్స్యకారులు, మహిళలు మరియు యువత సంస్థలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. భారతదేశం $30 ట్రిలియన్ యుఎస్ మార్కెట్కు ఎక్కువ ప్రాప్యతను పొందుతుంది. ఇది ఏ ఆర్థిక వ్యవస్థకైనా కల. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న ఏమిటంటే, ఎవరూ ఊహించని విధంగా భారతదేశం ఏ దౌత్య చర్య తీసుకుంది? వాస్తవానికి భారతదేశం తన భౌగోళిక రాజకీయ స్థానాన్ని తెలివిగా ఉపయోగించుకుంది. అమెరికా రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటుండగా, భారతదేశం రష్యా చమురును కొనుగోలు చేయడం ద్వారా తన ఇంధన అవసరాలను చౌకగా తీర్చుకుంది. కానీ ఇప్పుడు అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని భారతదేశం గ్రహించింది. భారతదేశం రష్యన్ చమురును వదిలివేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా అమెరికన్ శక్తిని కొనుగోలు చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఇది అమెరికా యొక్క 2 ఆందోళనలను ఏకకాలంలో పరిష్కరించింది. మొదటిది, రష్యా నుండి ఆర్థిక ఒత్తిడి పెరిగింది. రెండవది, యుఎస్ ఇంధన రంగం కొత్త మార్కెట్ను పొందింది. చైనాకు వ్యతిరేకంగా యుఎస్ వ్యూహానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని భారతదేశం స్పష్టం చేసింది. క్వాడ్ మరియు పాక్ సిలికా వంటి చొరవలు భారతదేశం మరియు యుఎస్ మధ్య ఇప్పటికే జరుగుతున్నాయి, మరియు ఈ వాణిజ్య ఒప్పందం వాటిని మరింత బలోపేతం చేసింది. భారతదేశం తన $500 బిలియన్ల కొనుగోలు వాగ్దానాన్ని తెరివిగా నిలబెట్టుకుంది. ఇది కేవలం కొత్త దిగుమతులు మాత్రమే కాదు, ఇతర దేశాల నుండి యుఎస్కు ఉన్న దిగుమతులను మార్చడం. ఇది భారతదేశం యొక్క కరెంట్ ఖాతాను గణనీయంగా ప్రభావితం చేయదు. భారతదేశం తన స్వంత నిబంధనల ప్రకారం ఇవన్నీ చేస్తోంది. రష్యన్ నుండి బదులుగా యుఎస్ నుండి చమురును కొనుగోలు చేస్తోంది, మరియు కోకింగ్ బొగ్గు మరియు సాంకేతిక ఉత్పత్తులలో యుఎస్కు ప్రాధాన్యత ఇస్తుంది. మరోవైపు భారతదేశం తన సుంకాలను మార్చుకుంటే, భారతదేశం తన నిబద్ధతలను కూడా మార్చుకోవచ్చని అమెరికాకు స్పష్టంగా చెప్పింది. ఇది భారతదేశం తన కోసం ఉంచుకున్న ఒక రకమైన భద్రతా వాల్వ్. ఇంకా భారతదేశం తాత్కాలిక ఒప్పందంపై మాత్రమే సంతకం చేసింది. పూర్తి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఇంకా చర్చల దశలో ఉంది. దీని అర్థం భారతదేశం భవిష్యత్తులో మరింత మెరుగైన నిబంధనలను డిమాండ్ చేయగలదు. భారతదేశం ఇప్పుడు బలమైన ఆటగాడని, దాని స్వంత నిబంధనలపై ఒప్పందాలను చర్చలు జరుపుతుందని ప్రపంచానికి నిరూపించింది. ప్రశ్న తలెత్తుతుంది, భారతదేశం నిజంగా $500 బిలియన్ల విలువైన కొనుగోళ్లు చేయగలదా? అమెరికా సెక్షన్ 232 సుంకాలను కూడా ఎత్తివేస్తుందా? మరియు ముఖ్యంగా ఈ ఒప్పందం నిజంగా భారతదేశం చైనాను అధిగమించడంలో సహాయపడుతుందా? మీరు ఏమనుకుంటున్నారు? భారతదేశం సరైన నిర్ణయం తీసుకుందా? భారతీయ వస్తువులు ఇప్పుడు యుఎస్ మార్కెట్లో సందడి చేయబోతున్నాయా? దయచేసి మీ అభిప్రాయాలను వ్యాఖ్యలలో పంచుకోండి.